మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అండ్ మళ్ళీ మీ సినిమా విషయానికి వస్తే సముద్రం అంటే ఇప్పటికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. అవును నిజం. ఆ రోజుల్లో అంత రాగా అంత రియాలిటీగా సినిమాలు చాలా కష్టం. కృష్ణవంశీ గారు చేసిన ఒక అద్భుతం అది. సో అప్పటికి కృష్ణవంశీ గారు అంతఃపురం సినిమా తీసి ఆయన హాట్ కేక్ లాగా ఉన్నారు. ఉన్నారు. సో కృష్ణవంశీ గారు అసలు ఎలా దొరికారు మీకు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఆ సినిమా ఎలా ఆన్ బోర్డ్ అయింది? దానికి మా హీరో జగపతి బాబు గారి గురించి చెప్పాలండి. ఆయనతో మేము రెండో సినిమా అండి. ఫస్ట్ మామిడాకులు చేసాం. రెండో సినిమా సముద్రం సినిమా చేద్దామని. రెండో సినిమా చేద్దామని అనుకున్నామండి. అనుకున్నప్పుడు వేరే వేరే డైరెక్టర్ల పేర్లన్నీ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అంతఃపురంలో నేను ఒక హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు స్టేట్ అవార్డు వచ్చింది. అట్లాంటిది ఒక్కసారి మీరు కృష్ణవంశీ గారి గురించి ఆలోచించండి, చేద్దాం ఆయనతో బాగుంటుంది అని అన్నారన్నమాట. అమ్మో కృష్ణవంశీ గారు అంటే ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతారండి, ఆయనతో మనకు కుదురుతుందా అన్నాం. ఎందుకు మీరు వెళ్ళి కలవండి, నేను మాట్లాడతాను ఆయనతో అని చెప్పి జగపతి బాబు గారు ఇచ్చిన సపోర్ట్తో ఆ సినిమా ప్రారంభం అయిందండి. అదే విధంగా అంత ఇంట్రెస్ట్గా అంత ప్రేమిస్తూ కూడా ఉండి ఎక్కడ ఏ ప్రాబ్లం ఏమీ రానివ్వకుండా దగ్గరుండి కంప్లీట్ చేసి ఏ మాట మీద అయితే ఉన్నామో అదే మాట ప్రకారంగా సినిమా చేసామండి. ఆ సినిమా మంచి సక్సెస్ అయిందండి. ప్రొడ్యూసర్స్గా మాకు చాలా మంచి పేరు వచ్చిందండి. అంటే ఆ రోజుల్లో ఒక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కొనుక్కుందామన్నా రాదు, అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. ఆ సినిమాకి కూడా 3 స్టేట్ అవార్డులు వచ్చినాయండి ఆ సినిమాకి. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. అంటే ఇప్పటికీ దాంట్లో తనికెళ్ళ వర్ణి గారి అవునండి క్యారెక్టర్ చూస్తుంటే అసలు తనికెళ్ళ వర్ణి గారు ఇలా ఇప్పుడు తరం చూస్తే అసలు నమ్మరు. అవునండి అవును. ఇప్పుడు రవితేజ గారు ఆయనకి తనికెళ్ళ భరణి గారికి విలన్ గా ఫస్ట్ టైం స్టేట్ అవార్డు వచ్చిందండి ఆయనకి. అంతకుముందు చాలా వేషాలు చేశారు, అయినా సరే ఈ క్యారెక్టర్కి వచ్చిందండి ఆయనకి, సముద్రంలో క్యారెక్టర్. అండ్ కృష్ణవంశీ గారితో పనిచేయడం అంటే అది చాలా పెద్ద చలన పని. అంటే అవును, ఆ సినిమా ప్రారంభం అవడానికి ఒక ముక్కలో చెప్పాలంటే జగపతి బాబు గారేనండి మొదట. జగపతి బాబు గారి వల్లే ఆ సినిమా మేము చేయగలిగాం. కృష్ణవంశీ గారు అంటే చాలా ఆయనతో చేయలేమండి, బడ్జెట్ ఎక్కువ చేస్తారు, ఆయన మేము తట్టుకోలేము, టెంపర్గా ఉంటారు ఆయన అని అంటే, ఎందుకే నేను ఉన్నాను కదా మీకు అని ప్రతి విషయంలో ఆయనే కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లారండి. బట్ అప్పట్లో కృష్ణవంశీ గారి మీద ఆయన డైరెక్టర్ అవ్వక ముందే కూడా ఆ ముద్ర పడిపోయింది కదా, బడ్జెట్ కొంచెం కంట్రోల్ ఉండదు అని చెప్పేసి. బట్ క్రియేటివ్ ఫస్ట్ నుంచే ఉంది. బట్ ఆయన తీసే ఆ సినిమా మాత్రం అంతే స్థాయిలో ఉంటుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన అనుకున్నది ఆయన ప్రొజెక్ట్ అయ్యేదాకా కూడా ఆయన నిద్రపోవడం అట్లా. అండ్ కృష్ణవంశీ గారితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సూపర్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడిన మాట కానీ, ఆయన మీతో షేర్ చేసుకున్న మాటలు కానీ, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అంటే ఆ సినిమా అంతా కూడానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత రష్ చూపించిన తర్వాత ముందు హీరో గారు కృష్ణవంశీ గారు డైరెక్టర్ గారు చూసిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చూపించండి, వాళ్ళు ఇందులో వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు అన్నారు. చెప్పినప్పుడు 3 చెప్పామండి మేము. ఇది లాస్ట్ క్లైమాక్స్ గురించి, తర్వాత తనికెళ్ళ భరణి గారి విలన్, ఆ విలన్ గురించి, ఇది కొంచెం ఉందండి, ఇంకా బాగా చేస్తే బాగుంటుందండి అన్న. మరి బడ్జెట్ పెరుగుతుంది, మీకు ఇష్టమేనా అని చెప్పి అడిగారు. ఓకేనండి, మాకు సూపర్ హిట్ సినిమా కావాలండి, బడ్జెట్ పెరిగినా ఏం పర్వాలేదండి అన్నాం. అప్పుడు మళ్ళీ ఆ మార్పులతో కంప్లీట్ చేశారు. అప్పటికి అది లిమిటెడ్ బడ్జెట్ ఉందండి. మీరు ఇచ్చిన బడ్జెట్ ఇదే కదా, ఇంతలోనే చేయాలనుకున్నాం కదా, మరి మీరు ఇంకా ఎక్కువగా చేయాలంటున్నారు అంటే క్లైమాక్స్ అనేది సరిపోలేదని మేము ఫీల్ అయ్యాం. ఆయన సింపుల్ క్లైమాక్స్ చేశారు, ఆ క్లైమాక్స్ సరిపోదనే మేము ఫీల్ అయ్యాం. లేదండి క్లైమాక్స్ ఇంకా బాగుండాలి, ఖర్చుకు మేము వెనకడం బాగుండాలి అని చెప్పగానే ఓకే అయితే నా దగ్గర మంచి క్లైమాక్స్ ఉందని చెప్పేసి అప్పుడు ఇప్పుడున్న సినిమాలో క్లైమాక్స్ ఆయన చేశారు. చెప్పే ముందే చెప్పారండి, మరి బడ్జెట్ పెరుగుతుంది, మీరు ఎఫర్ట్ పెట్టగలరా అంటే డెఫినెట్గా పెడతామండి, అవుట్పుట్ బాగుండాలి మనకి,
ప్రాబ్లం లేదు. మనం సినిమా స్టార్ట్ అయ్యాక ఈ సినిమాకి ఒక విధమైన క్రేజ్ వచ్చిందండి. ట్రేడ్‌లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సో, రేపు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసేది మేమే గనక, మేము బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ చేద్దాం అని చెప్పాం. సూపర్. అప్పుడు మళ్ళీ మళ్ళా ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేసిండు అప్పుడు. అప్పుడు అనుకున్నది అప్పుడు క్యాన్సిల్ చేసండి ఆ ఓకే. షెడ్యూల్. ఓకే. మళ్ళా దానికి సెపరేట్‌గా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి, ఆ విధంగా చేశారండి అప్పుడు. అలాగే ఆ సినిమాకి ఫస్ట్‌లో డీటీఎస్ చేస్తే బావుంటది. కానీ మనకు బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేదు డీటీఎస్‌కి అని అనుకున్నాం. హ్మ్. లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఏమైనా సరే డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ అప్పుడు గారు. స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఆ! అవుతుందండి. హ్మ్. డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ గారు బావుంటదని. మరి బడ్జెట్ మరి పెరుగుతది కదా అన్నారు. అయినా పర్వాలేదండి చేద్దామండి అని అన్నాను. సార్. అప్పుడు డైరెక్టర్ గారు డీటీఎస్ చేశారు. దాంతో ఇంకా బావుందండి. అండ్